అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాశీస్సులు. షలోం. మరి ముఖ్యంగా ఏంటి అనంటే 2వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు మొదటి అధ్యాయాన్ని మరొకసారి ధ్యానం చేయమని మీలో నేను చాలామందికి చెప్పడం జరిగింది. మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటి అనంటే, ఎలోహిం భూమి ఆకాశములను సృజించెను అని కాకుండా ఎలోహిం ఆల్ఫా టౌ భూమి ఆకాశములను సృజించెను అని రాయబడి ఉండడం, ఆల్ఫా ఒమేగా అని దానికి ఎక్స్ప్లెనేషన్ ప్రభువైన యేసు ప్రకటన గ్రంథంలో ఇవ్వడం మనం అందరం కూడా గమనించాం. సో అక్కడ ఎలోహిం భూమి ఆకాశములను సృజించెను అని రాసి ఉంటే ఒక సమస్య అనేటువంటిది ఉంది. ఆ సమస్య ఏంటి అనంటే, కొన్ని దేశాల్లో ముఖ్యంగా క్రిస్టియన్ దేశాల్లో ఇల్యూమినాటి అని సటానిక్ చర్చెస్ ఉన్నాయి. ఈ సటానిక్ చర్చెస్లో చెప్పేది ఏంటి అనంటే, ఈ యొక్క ఎలోహిం అంటే ఎవరో కాదు నేను అని సాతాను చెప్పుకుంటుంది. అంటే భూమి ఆకాశములను సృజించినటువంటిది దేవుని దూతలు అనేటువంటి మాట అక్కడ సటానిక్ చర్చెస్లో చెప్తున్నారు. సో అది మీలో చాలామంది దగ్గర కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇల్యూమినాటి, ఫ్రీమేషన్స్ అని, సీక్రెట్ సొసైటీస్ అని చెప్పి వారి గురించినటువంటి చాలా సంఘాల గురించి మీకు తెలిసే ఉంటుంది. సో అక్కడ ఎలోహిం భూమి ఆకాశములను సృజించడం కాదు, ఎలోహిం ఆల్ఫా టౌ అంటే ఏంటంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సో ఎలోహిం అనేటువంటి ప్లూరల్లో అనేకమైన అర్థాలు తీసుకొచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందుకోసమే ఈ యొక్క అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అని అన్నాను. అంత మాత్రమే కాకుండా అక్కడ దేవుడు మొదటి వచనంలోనే 5 వాల్యూ అంటే 22/7 వాల్యూ వచ్చింది అని అంటే, భూమి ఆకాశంలోనూ ఆయన గుండ్రంగా చేశాడు, లేకపోతే విశ్వాన్ని ఆయన ఒక స్పిరికల్ ఫామ్లో చేశాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. 2వ రోజుని దేవుడు మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేదు. సో ఆ 2వ రోజున ఆయన చేసినటువంటిది ఏంటి అని అంటే ఆకాశాన్ని చేశాడు. సో ఆయన ఆ విషయంలో పెద్ద హ్యాపీగా లేడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దానికి కారణాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటి అని అంటే, ఆ 2వ రోజుని భూమిని ఆయన ఏం చేశాడంటే, బహుశా గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారానో లేకపోతే రకరకాలైనటువంటి ఫోర్సెస్ ద్వారా భూమి తన కక్షలో తాను తిరిగేటట్లుగా చేశాడు. అంటే దేవుడు ఉపయోగించినటువంటి ఆ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సెస్నే పునాదులు అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ జంతువులు కానీ, పక్షులు కానీ, తరువాత మత్స్య సంపదను కానీ, ఇదంతా కూడా దేవుడు ఒక విధంగా సృష్టించాడు. అంటే వాటి యొక్క డెస్టినీ మనకు అర్థమవుతుంది అంటే అవి పరలోక రాజ్యం వెళ్ళవు, వారి యొక్క డెస్టినీ ఇక్కడే. కానీ మనిషిని దేవుడు చేసినప్పుడు తన స్వరూపంలో తాను చేసుకున్నాడు, ఆయనే నిర్మించినట్లు అయింది. సో ఆ వచనాలు చూస్తే మనకి అలాగే తెలుస్తుంది. కాబట్టి ఆ మనిషి యొక్క డెస్టినీ మాత్రం పైన దేవుడి దగ్గరికి, అదే ఈ 7 నక్షత్రాలు ఉన్న దగ్గరికి. ఇది మెనోరా. సో మెనోరా గురించి మీకు చెప్తూ సిఫస్ గురించి మీకు చెప్పాలి. ఎందుకంటే పరలోకానికి దారి ఏది అనంటే ఈ 7 నక్షత్రాలే, సిఫస్. ఓకే, ఆ సిఫస్ తర్వాత ఉన్నటువంటిదే పరలోకం. మీరు
ఆ ఖగోళ శాస్త్రం సంబంధించిన విషయాలు చూస్తే మీకు తెలుస్తుంది. అంటే పరలోకం అని ఉండకపోవచ్చు, కానీ సిఫర్స్ గురించి ఉంటుంది. సో ఒక నార్త్ పోల్ అంటే ఒక నార్త్ స్టార్ ఏదైతే ఉందో దాన్ని పొలారిస్ అంటారు. ఓకే, పొలారిస్ కథల్లో పొలారిస్ అలాగే ఉంటుంది. సో దానినే భూమి ఆధారం చేసుకుని ఉంది. సో ఈ యొక్క ఉత్తర నక్షత్రం ఏదైతే ఉందో పొలారిస్, సో వాటిని గురించి మనం స్పెషల్ ఖగోళ శాస్త్రం గురించి చెప్పుకుందాం. కానీ మీరు మనసులో మీరు ఉంచుకోండి, ఇవన్నీ 6 రోజుల్లో దేవుడు కంప్లీట్ చేశాడు. 6,000 సంవత్సరాలు కాదు, 6 కోట్ల సంవత్సరాలు కాదు, 60 కోట్ల సంవత్సరాలు కాదు, 6 రోజుల్లో. అంటే 6 రోజులే. ఇప్పుడు రోజుకి ఎంత టైం పడుతుందో అప్పుడు కూడా అంతే. సో అది మీరు మనసులో ఉంచుకోవాలి. ఎందుకంటే రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దే విల్ స్లోలీ గో డీప్ ఇన్ టు ఇట్. నేను వాటిని నమ్మినటువంటి వాడినే ఓ టైంలో, కానీ తర్వాత నేను స్టడీ చేసినప్పుడు, నేను బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీలో కేరళలో చేశాను. సో నా యొక్క అనుమానాలు వాళ్ళు తీర్చడం మాత్రమే కాకుండా, బైబిల్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈజ్ ఎనఫ్. దట్ ఈజ్ పర్ఫెక్ట్లీ accurately written by God. So there is no doubt in that. Okay, no need to doubt it. So I believe. ఎందుకంటే జంతువులు మనిషి నుంచి రావడం కానీ, మనిషి నుంచి జంతువు రావడం కానీ జరగలేదు. వేటికవే పరిపూర్ణమని మనం బైబిల్లో చదివాం. సో అది విషయం మీరందరూ కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు 2nd చాప్టర్లోనికి మనం వెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఇక్కడ సృష్టికి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సృష్టికి సంబంధం లేనట్టుగా మనకు కనబడుతుంది. దట్ ఈజ్ వాట్స్ వండర్ఫుల్ థింగ్. సంబంధమే లేనట్టు ఉంటుంది, నిజం కూడా. ఎందుకంటే 2వ అధ్యాయంలో రాయబడినటువంటి సృష్టి ఏదైనా మనానికి సంబంధించినటువంటి సృష్టి అది. సో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటిది యావత్ సృష్టి. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనిషిని ఫస్ట్ చేశాడు, తర్వాత జంతువులు చేశాడు. సో ఏదైనా వనానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా 2వ అధ్యాయంలో ఉంది. మీకు ఎందుకంటే ఒక విషయం గమనించాలి, ఒక ఆయన ఫస్ట్ అధ్యాయం చదివి 2వ అధ్యాయం చదివిన తర్వాత ఇక్కడేమో మనిషి లాస్ట్లో సృజింపబడ్డాడు, ఇక్కడేమో మనిషి ఫస్ట్ సృజింపబడ్డాడు, తర్వాత జంతువులు చేపడ్డాయి కాబట్టి బైబిల్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఏథియస్ట్గా మారిపోయాడు. కానీ 2nd అధ్యాయంలో రాయబడినటువంటి సృష్టి వేరు. ఓకే, సో దాన్ని మనం అర్థం చేసుకుందాం. అయితే ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ది ఆయన 7వ రోజున విశ్రాంతి తీసుకునేను అనేటువంటి మాట నేను సబ్బాత్ అనేటువంటి వీడియోలో చేయడం జరిగింది. 7వ రోజునే అంటే ఆయన అలసిపోయాడు. ఆయనకి ఏమైనా శరీరం మనలాగా అలసిపోయే తత్వం ఉంటుందా? ఆయన కంప్లీట్ చేశాడు అని చెప్పడమే విశ్రాంతి తీసుకునేను అనే మాటకి అర్థం, అంతేగాని సబ్బాత్ అని కాదు. ఓకే, మీకు ఇంకో విధంగా చెప్తాను. ఏంటంటే అన్ని రోజులు కూడా సాయంత్రము ఉదయము అయిన తర్వాత ఒక రోజు అయింది. ఇక్కడ సాయంత్రం ఉదయం లేదు అని అంటే ఈ చెప్తున్నటువంటి రోజు వేరే. ఈ రోజు 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి విషయంగా మరి చాలామంది వేదాంతులు చెప్పారు. 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు పరిపాలన చేస్తాడు కాబట్టి ఆ యొక్క సబ్బాతు దినానికి ప్రభు యేసు ప్రభువే అంటే ఈ 7వ రోజు. సో మనం యూదుల్లాగా కొన్ని ఆజ్ఞలు పాటించాలి అనేటువంటి విషయాన్ని మీరు పెట్టుకోవద్దు. మనకు కావాల్సింది ఏంటంటే
ప్రేమ, సమాధానం, సంతోషం కదా, ఓర్పు, క్షమాగుణం, దయ, ఇవి దేవుని లక్షణాలు. సో వీటికి మించిన ధర్మశాస్త్రం లేదు. సో ఈ ధర్మశాస్త్రం మన హృదయంలో దేవుడు రాశాడు. యేసు ప్రభునందుకు వచ్చినటువంటి వాళ్ళందరిలోనూ కూడా ఈ లక్షణాలు ఉంటాయి. మిగిలినలో ఉండవా అంటే ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే వాళ్ళు ఇంకా దేవుడిని తెలుసుకోలేదు. తెలుసుకోవాలంటే యేసు ప్రభుని తెలుసుకోవాలి. ఓకే, కాబట్టి ఈ యొక్క 2వ అధ్యాయాన్ని మనం డీప్గా మరి రేపటి నుంచి చేద్దాం. సో అందరూ బాగా స్టడీ చేసి రావాలని మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.